హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అట్ అఫీషియల్. మనమైతే ఈరోజు ప్రాక్సీ అనే టాపిక్ని అయితే చూడబోతున్నాం. ఈ ప్రాక్సీ సర్వర్స్ ఎలా పనిచేస్తాయి, ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. అది నేనైతే మెల్లగా చెప్పాలని చూస్తున్నాను. ఓకే, సారీ స్పీడ్ అయిపోయింది ఇప్పటికి. ఓకే, ప్రాక్సీ సర్వర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాక్సీ సర్వర్ అంటే మన ఐపీ అడ్రస్ని మాస్క్ చేసిద్ది అనమాట. ఇది డేటాని సెక్యూర్ చేసిద్ది అని చెప్తారు. దీన్ని ఇన్డెప్త్గా ఒక ఎగ్జాంపుల్లో చూస్తే, ఇక్కడ ప్రాక్సీ సర్వర్ అనే హెడ్డింగ్ ఉంది. ఇక్కడ కింద మీకు డివైస్ అనేది కనబడుతుంది. ఈ డివైస్ నుంచి నువ్వు గూగుల్కి కానీ ఫేస్బుక్కి కానీ ఏదైనా వెబ్సైట్కి కానీ నువ్వు విజిట్ చేయాలి. బట్ ఆ డేటా అనేది ఐఎస్పీకి తెలియకూడదు, అలాగే ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఈ ప్రాక్సీ సర్వర్ అనేది యూజ్ చేస్తున్నావు. ఇక్కడ ప్రాక్సీ సర్వర్ నుంచి నీ రిక్వెస్ట్ ప్రాక్సీ సర్వర్ తీసుకున్న తర్వాత ఆ ప్రాక్సీ సర్వర్ ఏం చేసిద్దంటే ఇంటర్నెట్కి, ఆ ప్రాక్సీ సర్వర్ నుంచి ఇంటర్నెట్కి రిక్వెస్ట్ అనేది వెళ్తుందన్నమాట. బట్ ఇక్కడ నీ ఐపీ అడ్రస్ ప్రాక్సీ సర్వర్కి కనబడుతుంది. బట్ ప్రాక్సీ సర్వరు నీ ఐపీ అడ్రస్తో ప్రాక్సీ సర్వరు ఇంటర్నెట్కి కనెక్ట్ కాదనమాట. ఎందుకంటే ప్రాక్సీ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్తోనే ఇంటర్నెట్కి అది కనెక్ట్ అవుతుంది. దట్స్ వై వి బ్లాక్ ద ఐపీ అడ్రస్. దే కెనాట్ సీ your IP address etc. Okay, here that's why mask IP addresses and bypass geoblocks secure data. ఇక్కడ సెక్యూర్ డేటా అంటున్నారు కానీ మోస్ట్లీ ఇక్కడ సెక్యూర్ డేటా అయితే ఉండదు. బికాస్ ఆఫ్ ఐఎమ్ టెలింగ్ దట్ ఏంటంటే ఇక్కడ ప్రాక్సీ సర్వర్ నుంచి ఇంటర్నెట్కి ఇక్కడ ఎంక్రిప్టెడ్ అనేది ఉండదు గైస్. మెయిన్ పాయింట్, ఎంక్రిప్టెడ్ అనేది ఉండదు. ఓకేనా? ఇది చూసుకుంటే ఇది అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెంట్ ప్రాక్సీ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? క్లయింట్ రిక్వెస్ట్ అయితే పంపించిండు ప్రాక్సీకి. ప్రాక్సీ ఏం చేసింది? ప్రాక్సీ రిక్వెస్ట్ ఐపీ అప్రూవ్డ్. ఎక్కడికి పోయింది? సర్వర్కి పోయింది, డెస్టినేషన్ వెబ్సైట్కి పోయింది, లేకపోతే ఆ రెస్పాన్స్ని తీసుకొచ్చింది. ప్రాక్సీ రూల్స్ ఆర్ అప్లైడ్, ఫిల్టరింగ్ చేసుకుంది. ఆ ఫిల్టర్ని తీసుకొని పోయి నువ్వు విజిట్ చేస్తూనే ఉన్నావు అనుకో, పద్దాపులు దాన్ని ప్రతిసారి నేనేం సర్వర్ని అడగాల అని చెప్పి ప్రాక్సీ సర్వర్ ఆ క్యాష్ని తీసుకొచ్చి నేనే పెట్టుకుంటా అని చెప్పేసి దీనిలోనే పెట్టుకుంటుంది దీని సర్వర్లో. ఓకేనా? రోజుకు నువ్వు 10 సార్లు google.com అనేది కొడుతున్నావు. ఇప్పుడు ప్రతిసారి నేను అడిగి తెచ్చుకోవాలా? నేను తెచ్చుకోను అని చెప్పి నా దగ్గరే పెట్టుకుంటా, నువ్వు అడిగినప్పుడల్లా నీకు ఇస్తా అని చెప్పేసి ఆ పని చేసిద్ది అనమాట. క్యాష్లో పెట్టుకొని క్యాష్ నుంచి నీకు రెస్పాన్స్ అనేది, ఇఫ్ క్యాష్లో ఉంటే ప్రాక్సీ నుంచి రెస్పాన్స్ వస్తుంది, లేదన్నా కూడా ప్రాక్సీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు ప్రాక్సీ నుంచి ఇక్కడ ఇఫ్ క్యాష్డ్ అని చెప్పి అన్నాడు కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఇది కథ. ప్రాక్సీ రూల్స్ ఆర్ అప్లైడ్ అంటున్నారు. ఈ ప్రాక్సీ రూల్స్ ఇయే. ఓకేనా? ఇంతే ఉంటుంది గైస్, అంతే. ఇంకా ఇక్కడ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ప్రాక్సీస్ ఉన్నాయి. పబ్లిక్ ప్రాక్సీ, షేర్డ్ ప్రాక్సీ, ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ, రొటేటరీ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ, డేటా సెంటర్ ప్రాక్సీ, డిసోర్టింగ్ ప్రాక్సీ. ఇవన్నీ కొద్దిగా టైప్స్ అనమాట. అనానిమస్, చూడకోకుండా కొన్ని సెక్యూరిటీ రీజన్స్, ప్రైవేట్లువి, పబ్లిక్లువి, రెసిడెన్షియల్ కానీ మా ఇంటికాడ వరకే ఎవరు చూడకూడదు, కొద్దిగా మా ఇంటర్నెట్ వరల్డ్ మొత్తం చూడకూడదు, ఇలా ప్రైవేట్గా ఇది ఎవరికి కనబడకూడదు, నాకు ఒకటే కనపడాలా, ఇలా కొన్ని ప్రాక్సీ సర్వర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టోటల్ ఇంటర్నెట్ కనెక్ట్ కావడానికి యూజ్ చేస్తాం గైస్. ఓకే, నెక్స్ట్ వీడియోలో VPN అంటే ఏంటి, VPN గురించి అయితే చూద్దాం. లెట్స్ ఎండ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇంతవరకు చూసి అంతా కరెక్ట్గా అనిపించింటే ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.